ట్రంప్ గత కొంతకాలం నుంచి ఇండియా మీద ఏదో ఒక బాంబు వేస్తూనే ఉన్నాడు ఇండైరెక్ట్‌గా. అంటే ఫస్ట్ ఏమో మన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ని సెపరేట్ ఫ్లైట్ ఇచ్చి మరీ పంపించేశాడు. హ్మ్. వాళ్ళకి సంకెళ్ళేసి మరీ పంపించారు. ఆ తర్వాత ఏదో ట్రేడ్ ఒప్పందం జరిగిపోయింది. బానే ఉంది అనుకున్నారు. ఆ తర్వాతేమో ఇండియా, పాకిస్తాన్ వార్‌ని నేనే ఆపానని ఇంకొక బాంబు పేల్చాడు. ఆ హ్మ్. తర్వాత అసీం మునీర్ పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆయన్ని అమెరికాలో పిలిచి మరి లంచ్ వైట్ హౌస్‌లో లంచ్ ఏర్పాటు చేశాడు. అట్లాగే అమెరికాలో ఆయన 2 సార్లు అమెరికాకి వెళ్ళి అక్కడ మిలిటరీ అధికారులను కలిశాడు. మరోవైపు అన్నిటికంటే పెద్ద బాంబు ఏందంటే తారిఫ్స్‌ని పెంచడం. ఒకటేమో రెసిప్రోకల్ తారిఫ్స్ అనేసి అంటే మా దేశం నుంచి మీ దేశంకి వెళ్ళే వస్తువుల మీద మీరెంత ఏస్తే మేము కూడా అంతే ఏస్తానని చెప్పి 25% మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళే వస్తువుల మీద 25% పెంచాడు హ్మ్. తారిఫ్ అనేది. దాని తర్వాత రష్యా నుంచి మీరు ఆయిల్ కొంటున్నారు కాబట్టి మీకు పనిష్మెంట్‌గా ఇంకొక 25% ఏస్తున్నాం అని చెప్పాడు. మొత్తం 50% తారిఫ్స్ ఏశాడు. దానివల్ల మన దేశం నుంచి అమెరికాకి ఎగుమతయ్యే వస్తువుల మీద 50% పెరగడం వల్ల అక్కడ మన దేశంలో వెళ్ళే వస్తువులను కొనడం ఆపేస్తారు కన్జ్యూమర్స్. ఎందుకంటే రూ. 100 వస్తువు ఇప్పుడు రూ. 150 అవుతుంది. హ్మ్. ఎందుకు కొంటారు? ఇంకేదైనా ఆల్టర్‌నేటివ్ చూసుకుంటారు. వేరే దేశం నుంచి వచ్చే వాటి మీద. అలాగా మన దేశం నుంచి వెళ్ళే టెక్స్‌టైల్స్ కావచ్చు, జెమ్స్ అండ్ జ్యువెల్లరీస్ కావచ్చు, అక్వా కావచ్చు, ఇలాంటి రకరకాల ప్రొడక్ట్స్ దెబ్బతిన్నాయి. ఇదొక ప్రాబ్లమ్. ఆ తర్వాత ఏం చేశాడు? ఇదంతా వస్తువుల మీద కదా! మనం వేరే దేశాలకు పంపించుకుందాంలే చైనాకు, యూకేకు, యూరోపియన్ దేశాలకు, తర్వాత గ్లోబల్ సౌత్ దేశాలకు పంపిద్దాం అనేది భరోసా ఉన్నింది. హ్మ్. ఇప్పుడేందంటే సర్వీస్ సెక్టర్ మీద కూడా పడ్డాడు ట్రంప్. సర్వీస్ సెక్టర్ అంటే మన దేశం నుంచి క్వాలిఫైడ్ స్కిల్డ్ పీపుల్ అమెరికాకి వెళ్తారు. మొత్తం అమెరికాలో ఇండియన్ పాపులేషన్ 50 52-54 లక్షల మంది ఉన్నారు. హ్మ్. అందులో మన వాళ్ళు ఎవ్రీ ఇయరు ఆహ్, ఒక 50, 60 వేల మంది స్కిల్డ్ వాళ్ళు వెళ్తుంటారు. హ్మ్. ఈ స్కిల్డ్ వాళ్ళు వెళ్ళే దాన్ని వీసా తీసుకోవాలి. ఆ వీసా పేరు H-1B వీసా. హ్మ్. ఈ వీసా అనేది 3 ఏళ్ళు అమల్లో ఉంటది. ఇంకొక 3 ఏళ్ళు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. హ్మ్. ఈ లోపల గ్రీన్ కార్డ్‌కి అప్లై చేసుకొని, గ్రీన్ కార్డ్ పెండింగ్‌లో ఉంటే మళ్ళీ ఇది ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. అందువల్ల మనోళ్ళు వెళ్ళినోళ్ళు ఇంక తిరిగి రాకుండా అక్కడే సెటిల్ అవ్వడం అనేది ఇప్పటివరకు ఉండింది. దీనికి ఫీజు యావరేజ్‌లో $5,000 నుంచి 10,000 మాక్సిమం అంటే $10,000 ఇప్పటివరకు ఫీజు ఉన్నింది. ఈ హ్మ్. H-1B వీసాలకి. హ్మ్. అంటే ఇది అప్లై చేసుకునే ప్రాసెస్ ఏంటంటే ఫార్మ్ I-129 అని ఫామ్ ఉంటది. ఆ ఫామ్ ఫిలప్ చేయాలి. ఆ ఫామ్ ఫిలప్ చేసి దీనికి అర్హత ఏందంటే మినిమమ్ డిగ్రీ ఉండాలి. అంటే ఇంజినీరింగ్ గాని, డాక్టర్ కావాలంటే మెడిసిన్ గాని, అట్లా మినిమమ్ అంటే స్పెషల్ డిగ్రీస్ ఉండాలి. మామూలు బీఏనో, బీకామ్ కుదరదు. స్పెషల్ డిగ్రీస్ ఉండాలి. ఈ ఈ బీటెక్కు లేతే మెడిసిను ఇలాంటి డిగ్రీలు ఉంటేనే అప్లై చేయాలి. హ్మ్. రెండోది అక్కడ ఆల్రెడీ మనకి జాబ్ ఆఫర్ లెటర్ ఉండాలి. అక్కడ కంపెనీలో జాబ్ వచ్చుండాలి. హ్మ్. మూడోది వాళ్ళు స్పాన్సర్ చేయాలి. నీ ట్రిప్పునంతా స్పాన్సర్ చేయాలి. ఈ హ్మ్. ఫీజు కూడా ఆ కంపెనీ కడుతుందనమాట. మనకి ఎవరైతే జాబ్ ఇస్తారో ఆ కంపెనీ కడుతుంది. హుహు. ఇప్పుడేమైంది ఇది 10,000 మాక్సిమం 10,000 ఉన్న దాన్ని ఒక్కసారిగా $1,00,000 చేసేసాడు. హ్మ్. అప్పుడు కూడా బిగినింగ్‌లో ఏంది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. $1,00,000 కట్టన్నారు. దాంతో ఒక్కసారిగా వణుకొచ్చింది మనకి. అక్కడున్న అమెరికన్ కంపెనీలు కూడా ఉన్నట్టుండి మీరు వచ్చేసేయండి అందరూ ఇండియన్సు లేకపోతే ఏ దేశంలో ఉన్నా ఇమ్మీడియేట్‌గా వచ్చేసేయండి. ఎందుకంటే సెప్టెంబర్ 21 డెడ్‌లైన్ పెట్టారు. హ్మ్. దీంతో ఒక్కసారిగా ఫ్లైట్లు రేట్లు పెరిగిపోయినాయి. తర్వాత టికెట్లు అక్కడి నుంచి రావాలనుకున్నోళ్ళు దీపావళి, దసరా ఇవన్నీ ఉన్నాయి గదా! వద్దాం అనుకోని బుక్ చేసుకున్నోళ్ళు క్యాన్సిల్ చేసుకోవాల్సొచ్చింది. కొంతమంది ఎయిర్‌పోర్ట్‌లో నుంచి మళ్ళీ తిరిగెళ్ళిపోయారు. ఇలాగ గందరగోళమైన పరిస్థితిని క్రియేట్ చేశాడు ఒక చిన్న సంతకంతో. హ్మ్. దాని తర్వాత మళ్ళీ వైట్ హౌసు కరోలిన్ లివిట్ అని ఆమె ప్రెస్ సెక్రటరీ ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎవ్రీ ఇయర్ కాదు బాబు ఇది వన్ టైమే ఫీజే. ఎవ్రీ ఇయర్ ఏమి అవసరం లేదు. మీరు ఇండియాకి ఎళ్ళున్నా లేకపోతే వేరే దేశాలకెళ్ళినా ఎప్పుడైనా రావచ్చు. మీరు రెగ్యులర్‌గా మీరు ఎలా ఉన్నారో అలాగే వన్ టైమ్ మాత్రమే. ఫస్ట్ తీసుకునే వాళ్ళకి మాత్రమే $1,00,000 ఫీజ్ అనేది ఆమె చెప్పింది. హ్మ్. సరే అని కొంత ఊపిరి పీల్చుకున్నారు. పర్వాలేదు గాని. ఇప్పుడు ఇంకొక బాంబు పేల్చాడు ట్రంప్. అదేందంటే రూల్స్ మార్చారు. ఇప్పటివరకు ఏందంటే ఈ లాటరీ సిస్టమ్ ఉండేది. లాటరీ సిస్టమ్ అంటే
మామూలుగా 85,000 వీసాల వరకు క్యాప్ అంటారు. అంటే హై 85,000 వీసాలు అప్లై చేయొచ్చు బిగినింగ్‌లో. ఆ తర్వాత అప్లై చేస్తే లాటరీ సిస్టమ్‌లో సెలెక్ట్ చేస్తారు.